హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మన కటింగ్ టాపిక్ ఏంటంటే నెక్ బ్రాడ్స్ డీప్ ఎంత ఎక్కువైనా సరే థ్రెడ్ లేకుండా ఎలా టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కటింగ్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మెజర్మెంట్ వచ్చి మనకి 14 ఇంచెస్ పొడవు, కింద పైన కూడా ఖర్చు అనేది ఉంచుకోండి. ఖర్చు ఉంచుకొని నీట్గా డ్రాయింగ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సేమ్ అంతే. మనకి 30 వేస్ట్, దాంట్లో 4వ భాగం. నేను ఎప్పుడు చెప్పిన ఇది కరెక్ట్గా చెప్తాను, ఎందుకంటే మీరు కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ వీడియో ఎవరికి వెళ్తుందో తెలియదు, అందుకనేసి నేను ఎప్పటికప్పుడు బ్యాక్ ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది నీట్గా క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. మనకి హామ్ రౌండ్ వచ్చి 6 ఇంచులు పెట్టుకుంటున్నామండి. అంటే ఇది ఉజ్జాయింపున కటింగ్ కాబట్టి ఇలా చేస్తున్నాను. అంటే మనకు భుజాలు జారకుండా, ఎలాగని థ్రెడ్ లేకుండా. ఇప్పుడు మన చెస్ట్ కాడ నుంచి వేస్ట్కి నీట్గా డ్రాయింగ్ అనేది నీట్గా చేసుకోండి. మనకి షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే వేస్ట్ 30 కాబట్టి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అదే వేస్ట్ ఎక్కువైతే కొంచెం పెంచుకోవచ్చు సైజుని బట్టి. ఇక్కడ 5.5 పెట్టుకొని నీట్గా షోల్డర్ కాడ నుంచి హామ్ హోల్కి నీట్గా డ్రాయింగ్ అనేది చేసుకున్నా. ఇప్పుడు మనం హామ్ రౌండ్ రావడానికి 1 ఇంచ్ ఉంటే సరిపోద్ది. 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని హామ్ హోల్ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్తో నీట్గా డ్రాయింగ్ అనేది చేసుకోండి. చూసారు కదా, కరెక్ట్గా వస్తుంది. మీకు ఇదైతే కరెక్ట్గా షేప్లు కూడా నీట్గా బాగా వస్తాయి. మనకి డీప్ వచ్చి 11 ఇంచెస్. మనం ఇప్పుడు ఇది 11 ఇంచెస్ అంటే మనం 2.5 పెట్టుకుంటే సరిపోద్ది షోల్డర్ కూడా. అది మనకి బ్రాడ్ తక్కువ అయితే బ్రాడ్ 3.5 అలా ఉంటే పర్లా. డీప్ నీట్గా మార్కింగ్ అని చేసుకుని 3 ఇంచెస్ కాడికి మార్కింగ్ పెట్టుకొని నీట్గా డ్రాయింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇది డీప్ నెక్ కాబట్టి కరెక్ట్గా సరిపోద్ది. ఇలాగా మనకి థ్రెడ్ అవసరం లేదు, నీట్గా సరిపోద్ది. మనం పైన షోల్డర్ కాడ లైట్గా క్రాస్ అనేది కొట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, లైట్గా క్రాస్ అనేది నీట్గా కొట్టుకోండి. ఇంకా మనకి థ్రెడ్ అవసరం లేదు. ఇప్పుడు మనకి బ్రాడ్ ఒక్కోసారి ఎక్కువ అవసరం వస్తుంది. బ్రాడ్ ఎక్కువ కావాలి అంటారు. బ్రాడ్ ఎక్కువ కావాలన్నప్పుడు ఇది ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి ఇక్కడ షోల్డర్ కాడ. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పింది నార్మల్లో, అంటే ఎక్కువగా వాడేవారు. ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ షోల్డర్ కూడా తగ్గించుకోవాలి, నెక్ తగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా మార్కింగ్. ఇప్పుడు బ్రాడ్ కొలత చూపిస్తున్నాను చూడండి. ఒక 1/2 ఇంచు లోపల బయటకు ఉండాలి. ఒక 1/2 ఇంచు బయటకు ఉంటే వాళ్ళకి ఎంత బ్రాడ్ కావాలనుకుంటే అంత బ్రాడ్
కట్గా అనేది వస్తుంది. ఈ ట్రిక్ ఒకటి తెలిస్తే సరిపోద్ది. మనం ఎంత బ్రాడ్ పెట్టుకున్నా ఏం చేసినా థ్రెడ్ అనేది అవసరం లేదు. షోల్డర్ కాడ గమ్ముని జారదు. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కామెంట్ అనేది కంపల్సరీగా చేయండి, ఎందుకంటే బ్లౌజ్ ఎలా వస్తుంది ఏంటి కటింగ్ అనేది మాకు అక్కడ అర్థమవుద్ది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు ఫ్రెండ్స్ కటింగ్, క్రాస్ కటింగ్ వీడియోస్ కావాలితే నా ఛానల్లో ఆ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో నేను చూసి ఆ వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.